హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింధు శేఖర్. పెళ్లి సిరీస్లో ఇదొక వీడియో. లాస్ట్ షార్ట్లో మీరు చూసే ఉంటారు కదా, దాని కంటిన్యూషన్ అనమాట. ఇది యాక్చువల్గా పెళ్ళికి రోజు ముందు, ఇదైతే పెళ్ళికి ముందు రోజు నైట్ వీడియో. సో పెళ్ళికి ముందు రోజు నన్ను అయితే తీసుకొచ్చారు, కానీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచారు. సో పెళ్ళికి ముందు రోజు వీళ్ళంతా ఇలా నా దగ్గరికి వచ్చి అలా పారాని రాయడం అలా చేస్తారనమాట. ఇది ఒక ఆచారం అన్నట్టు. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి ఊర్లో అంటే విలేజ్లో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో ఇది అక్కడే తీసుకెళ్తున్నారు నన్ను. యాక్చువల్గా అయితే పెళ్లి కూతురిని పంపించేటప్పుడు పెళ్లి కూతురుతో పాటు చాలామంది రిలేటివ్స్ వస్తారు, కానీ నాతో అయితే ఎవరు రాలేదు. కదా రెడ్ శారీ, తనే అఖిల, తనే నా ఫ్రెండ్, తను ఒక్కతే వచ్చిందనమాట నాతో పాటు. ఇంకా టెంపుల్స్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు. ఇదైతే ఊర్లో రాముల వారి టెంపుల్. సో ఇక్కడికి వెళ్ళి అన్ని టెంపుల్స్కి వెళ్ళాలన్నమాట. అన్ని టెంపుల్స్కి వెళ్ళి ఇలా అంటే పసుపు కుంకుమ వేసి ఒక తాంబూలం లాగా ఇస్తారనమాట. సంథింగ్ అదేంటో నాకు తెలీదు. తాంబూలం లాగా ఇచ్చి కొబ్బరికాయ కొట్టి అన్ని టెంపుల్స్లో ఇలా చేసి దండం పెట్టుకోవాలంట. నాకు తెలియదు కదా ఏం చేయాలి ఎలా చేయాలని. సో వాళ్ళంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట, అలా చెయ్యి ఇలా చెయ్యి అని. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసి దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము మళ్ళీ వేరే టెంపుల్కి. ఇది ఇంకొక టెంపుల్ అన్నమాట, ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, ఇందాక అక్కడ ఏదైతే చేసామో సేమ్ అలానే పసుపు కుంకుమ అవన్నీ వేసి ఇంకా లోపల టెంపుల్లోకి వెళ్ళి టెంపుల్లో కూడా చేసుకున్నాము. ఇది ఇంకొక టెంపుల్. ఇక్కడ కూడా అన్నీ పెట్టేసుకొని దండం పెట్టేసుకొని వెళ్ళిపోయాము. సో మళ్ళీ వెంటనే ఎర్లీ మార్నింగ్ 6కే ఇలా స్టార్ట్ చేశారు. ఎందుకంటే మా పెళ్ళి 10కే కాబట్టి 6కే మళ్ళీ ఇక్కడికి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి తీసుకురావడం అదంతా చేశారన్నమాట. ఇప్పుడైతే పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్తున్నారు నన్ను. ఇలా ఇలాంటి ఆచారం ఎంతమందికి తెలుసు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దీన్నైతే ఒడుగు అంటారు. ఇలా దీనిపైన చుట్టూ నలుగురు పట్టుకొని దీని కింద నిల్చోబెట్టి తీసుకొని వస్తారనమాట. సో ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇదే పెళ్ళికొడుకు వాళ్ళ ఇల్లు. సో ఇంట్లోకి ఎంటర్ ముందే ఇలా దిష్టి తీస్తారనమాట. ఇలా 2 times దిష్టి తీశారు. ఇంకా నాకు ఇది వచ్చేసి ప్రతానం పెట్టానమాట. అంటే పెళ్లి కూతురికి వాళ్ళ ఇంటికి పంపిస్తారనమాట ఇది ముందే. అంటే దీంట్లో అన్నీ వాయినాలని ఇంకా మేకప్ కిట్స్ శారీ అవన్నీ పంపిస్తారు ముందే. అంటే ఇక్కడికి రాకముందే పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి పంపిస్తారు. సో నాతో పాటు దాన్ని కూడా తీసుకొస్తామన్నమాట. రెండింటికి కలిపి దిష్టి తీశారు. నెక్స్ట్ ఇక్కడ మా తమ్ముడు నాకు కాళ్ళు కడుగుతున్నారు. అంటే తమ్ముడు వరుస అయ్యే వాళ్ళు కడగాలి. సో మా తమ్ముడు కడుగుతున్నాడు. ఇలా కాళ్ళు కడగడము దిష్టి తీయడము ఇలా ఇవన్నీ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాతే మనల్ని ఇంట్లోకి వెళ్ళనిస్తారనమాట. సో ఇంకా ఇక్కడైతే వీళ్ళు ముగ్గు వేస్తున్నారు. దీన్ని పీటల ముగ్గు అంటారు. ఇది దేనికోసం అంటే పెళ్ళికి ముందు ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట, కాళ్ళగోర్లు అని. ఇదైతే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి చేస్తారు. సో ఇక్కడ నన్ను మా హస్బెండ్ని తీసుకొని వచ్చి ఇలా పీటల మీద కూర్చోబెడతారనమాట. మా ఇద్దరిని ఇలా పీటల మీద కూర్చోబెట్టిన తర్వాత మా కాళ్ళ మీద ఇలా బియ్యం పోసారు. ఎందుకో నాకు కూడా తెలీదు. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళైతే మా అమ్మమ్మ తాతయ్య, అంటే మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ డాడీ. సో మా అమ్మమ్మ తాతయ్య డబ్బులతో దిష్టి తీస్తారనమాట ఇందులో అయితే. అంటే ఈ కల్చర్ ఇలా ఉంటుంది. సో ఇద్దరు డబ్బులతో దిష్టి తీసి అలా కింద వేస్తారు. కింద ఒక బౌల్ పెడతారు, అందులో వాటర్ పోస్తారు. కాయిన్స్ అయితే అలా ఆ వాటర్లో వేయాలి. నార్మల్ పేపర్ మనీ అయితేనేమో బియ్యంలో వేయాలి. వీళ్ళు వచ్చేసి మా అక్క బావ, అంటే తన నా ఓన్ సిస్టర్ అన్నమాట. సో అంటే అది ఎర్లీ మార్నింగ్ కాబట్టి మా మమ్మీ డాడీ ఇంకా రాలేదు. సో అందుకే మా మమ్మీ డాడీ ప్లేస్లో వాళ్ళు ఇస్తున్నారు. సేమ్ వీళ్ళు కూడా అంతే, దిష్టి తీసి మనీ వేసి ఇంకా నలుగు పెట్టడం అలా చేస్తారనమాట.
సో వీళ్ళు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అక్క బావ అన్నమాట. తినేమో మా పెద్దమ్మ, అంటే మా హస్బెండ్కి మేనత్త అన్నమాట. అసలు వీళ్ళైతే చాలా గ్రేట్. వీళ్ళ గురించి చెప్పాలంటే వీళ్ళైతే మా మమ్మీ వాళ్ళ మమ్మీ డాడీ అన్నమాట వీళ్ళిద్దరు. వీళ్ళేమో మా మామయ్య మా అక్క. ఇదేమో మా షాన్వి గాడు, మా అక్క వాళ్ళ పాప. చాలా అంటే చాలా అల్లరి చేస్తుంది, కానీ ఇక్కడైతే చాలా సైలెంట్గా ఉంది. ఎందుకంటే చాలా అంటే అప్పుడు అది 1 ఇయర్ బేబీనే, కాకపోతే అప్పుడు కొత్త కదా, అంతమందిలో ఏం చేయాలో తెలియట్లేదు దానికి. ఇంకా లాస్ట్లో మంగళహారతి పాడేస్తున్నారు. సో ఇంతటితో ఈ ప్రోగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా పెళ్ళికి రెడీ అవుతున్నారనమాట పెళ్ళికొడుకు గారు. సో ఇక్కడైతే పెళ్ళి కోసం పెళ్ళికొడుకు గారు ఇలా రెడీ అవుతున్నారు. అంటే బుగ్గ చుక్క, పారాని అయితే మెయిన్ కదా, పారాని మ్యాక్సిమం అందరిలో అంటే అన్ని పెళ్ళిళ్ళల్లో ఉంటుంది. సో ఇక్కడ పారాని రాస్తున్నారు. పారాని ఇంకా టచ్అప్ అవన్నీ అయిపోయింది. నెక్స్ట్ అయితే నేను మేము రెడీ అయ్యే ప్రాసెస్లో ఆ టైంలో ఇక్కడ బయట ఇలా తలంబ్రాలు కలుపుతున్నారనమాట. ఇవి దేనికి యూజ్ చేస్తారో తెలుసు కదా, పెళ్ళిలో తలంబ్రాలు పోసుకుంటారు కదా, దానికోసం అనమాట. అంటే ఒక 5 మెంబర్స్ని చూసి 5 మెంబర్స్ తోటి ఇలా కల్పిస్తారు. సో ఇక్కడ ఫోటోగ్రాఫరు కొంచెం నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ రండి అంటే ఇలా నవ్వుకుంటూ వస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి మా ఇంట్లో అమ్మవాళ్ళు ఉన్నారనమాట. సో పెళ్ళికి ఫంక్షన్ హాల్కి వెళ్ళే ముందు మేము ఇలా అమ్మవారి దగ్గరికి వచ్చి కొంచెం పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని వెళ్ళామన్నమాట. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫంక్షన్ హాల్కి స్టార్ట్ అయిపోయే ముందు ఒక 2-3 సెల్ఫీలు ఇంకా ఫొటోస్కి స్టిల్స్ ఇచ్చి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. చూడండి ఒక మ్యాజిక్, కార్లో ఇక్కడ ఎక్కాము, మళ్ళీ ఫంక్షన్ హాల్లో దిగాము. జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇంతే ఈ వీడియో. బాయ్ బాయ్.